పెళ్లి జరిగిన మొదటి రాత్రే ఈ భర్త తన భార్య ముఖం చూసి షాక్ అవుతాడు. కానీ భర్త తన భార్య రూపాన్ని చూసి అసహ్యపడకుండా నీ ముఖం మళ్ళీ మామూలుగా అవుతుంది, నేను నిన్ను ఇంకా అందంగా చేస్తాను అని ధైర్యం చెప్తాడు. అంతేకాదు వెంటనే అరుదైన 108 రకాల ఔషధ మొక్కలను సేకరించి ఒక ప్రత్యేకమైన మందు తయారు చేయడం ప్రారంభించాడు. గంటల తరబడి కష్టపడి చివరకు ఆ ఔషధ లేపనం సిద్ధమవుతుంది. భర్త ఎంతో జాగ్రత్తగా తన భార్య ముఖానికి ఆ మందు రాస్తాడు. ఆమె నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే అద్భుతం జరుగుతుంది. భార్య ముఖంపై ఉన్న గాయాలు నెమ్మదిగా మాయమవుతూ చర్మం మళ్లీ మామూలుగా మారడం మొదలవుతుంది. తర్వాత రోజు అద్దం ముందు నిలబడ్డ ఆమె ముఖాన్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. నా ముఖం నిజంగానే బాగైంది అని ఆనందంతో అరిచింది. భార్య ఆనందంతో భర్తను కౌగిలించుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. అసలు ఆమె అందం బయటపడిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతగా పేరు తెచ్చుకుంది. ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది. మరుసటి రోజే ధనవంతుల కుమారులు ఖరీదైన బహుమతులతో ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అందరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఇంతలో భర్త తల్లిదండ్రులు తమ్ముడు కూడా అక్కడికి వస్తారు. ఇంత గొప్ప అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకో అంటూ అతన్ని అవమానించారు. కానీ ఆ భార్య మాత్రం తన భర్తని జీవితాంతం ప్రేమిస్తానని గట్టిగా చెప్తుంది. అందరినీ అక్కడి నుండి పంపేయాలని నిర్ణయించుకుంది. అప్పుడే ఒక తెల్ల కారు ఇంటి ముందు ఆగింది. అందులో నుండి దిగిన 2 భయంకరమైన గూండాలు అందరినీ కొట్టి పడేస్తారు. వాళ్ళు ఈ భార్యని తమ యజమానికి బానిసగా తీసుకెళ్తామని ప్రకటిస్తారు. ఈ అమ్మాయి తండ్రి భయంతో వణికిపోతాడు. ఎందుకంటే వాళ్ళ యజమాని ఎంత ప్రమాదకరమైన వాడో అందరికీ తెలుసు. ఆ సమయంలో తన భర్త ముందుకు వచ్చి ఆమె నా భార్య, ఎవరు ఆమెను తీసుకెళ్లలేరు అని ధైర్యంగా చెప్తాడు. గూండాలు నవ్వుకుంటారు, అతన్ని చిన్న చూపు చూస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే భర్త సాధారణ వ్యక్తి కాదు. అతను జైల్లో ఉన్న సమయంలో 5 మహాగురువుల దగ్గర శిక్షణ పొందాడు. వారు తన భార్యని బలవంతంగా తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు ఈ భార్య తన భర్తను కాపాడమని అరుస్తుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.